Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ప్రతి ఎపిసోడ్ కి స్పెషల్ అంటారు కదా అని అనుకుంటే కనుక అఫ్ కోర్స్ ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ ఎ స్పెషల్ ఎపిసోడ్ ఫర్ మీ. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి టీచ్ చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఐ డూ కీప్ షూటింగ్ వీడియోస్ ఫర్ మై ఛానల్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది, చాలా మందికి ఎలా రెడీ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో మనం అది క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ రియల్లీ స్పెషల్ వన్ బికాజ్ ఐఎమ్ గోనా డ్రెస్ అప్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అంటే పండుగలకి ఇవన్నీ వేరు, పెళ్ళిళ్ళకి వెళ్ళడం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కన్నా హడావిడి పక్కన వాళ్ళకే ఉంటుంది అంటారు కదా. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈవినింగ్ వెడ్డింగ్. ఈ రోజు ఈ వీడియోలో యూ గోనా సీ మీ డ్రేపింగ్ అ సారీ, హౌ ఐమ్ గోనా డ్రేప్ అ సారీ, హౌ ఐమ్ గోనా గెట్ రెడీ, మై మేకప్, మై స్కిన్ కేర్, మై మేకప్, మై హెయిర్ స్టైల్ అండ్ ఫైనలీ జ్యువెలరీ అవన్నీ ఎలా ఏవి సెలెక్ట్ చేసుకోబోతున్నాం ఏంటి అనేది ఈ 2025లో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ గెట్ రెడీ విత్ మీ వీడియో అనుకుంటా. అంటే ట్రెడిషనల్గా చీర కట్టుకుని ఇట్లాగా. ఫైనలీ ఓకే, అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఐ వాంట్ టు ప్రెప్ మై స్కిన్ అనమాట. ఇఫ్ యూ సీ రైట్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్, మాయిశ్చరైజర్. నేను ఇట్లా జిమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇట్లా కూర్చున్నా. దీస్ డేస్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఫ్లాంటింగ్ మై స్కిన్ వెరీ మచ్ బికాస్ వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒళ్ళు తగ్గడమే కాదు, స్కిన్ కూడా చాలా బ్రైట్ అయింది, గ్లో అవుద్ది ఇఫ్ యూ కెన్ సీ ఇట్. అండ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తానంటే ఐ మేక్ ష్యూర్ ఐ ఈట్ హెల్దీ, ఐ మేక్ ష్యూర్ ఐ యూజ్ ద రైట్ ప్రోడక్ట్స్ ఆన్ మై స్కిన్. ఇనిషియల్ గా నా స్కిన్ చాలా డల్ గా ఉండేది, బట్ ఎప్పుడైతే నేను PDRN ఇన్కార్పొరేటెడ్ చేశానో ఐ ఫీల్ రియలీ గుడ్, విచ్ ఇస్ అ వెరీ యూనిక్ ఇంగ్రీడియంట్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ బై Dr. Seth's. I'm using Dr. Seth's best ever bok choy oil PDRN ampule serum anamata, which is really good on our skin. So let me show how I'm gonna use. ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి నా స్కిన్ అయితే కొంచెం ఫార్మింగ్ గా అయింది అండ్ ఆల్సో ఇట్స్ హైడ్రేటింగ్ మై స్కిన్ అ లాట్ బికాస్ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడల్లా I sweat out a lot and my skin becomes very dry. So that's the reason I keep changing my products and everything. దీంట్లో ఏంటంటే మనకి సాల్మన్ DNA యూస్ చేసి తయారు చేశారు ఈ ప్రోడక్ట్ ని. ది సాల్మన్ DNA అనేది ఎందుకు చాలా వైరల్ అయిందంటే ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్ బై కిమ్ కర్దాషియన్. సాల్మన్ స్పర్మ్ ఫేషియల్ చేయించుకుందంట. సో అప్పటి నుంచి ఇంకా అందరూ ఎవ్రీబడి గోయింగ్ గాగా ఓవర్ దిస్ ప్రోడక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్ సేథ్స్ ఇస్ ద ఫస్ట్ బ్రాండ్ హూ గాట్ ద సాల్మన్ DNA బేస్డ్ సిరమ్ టు ఇండియా అనమాట. అండ్ ఇప్పుడైతే లెట్ మీ అప్లై ఇట్ ఆన్ మై ఫేస్ అండ్ షో ఇట్ యూ. ఈ ఆంప్యూల్ సిరమ్ టెక్స్చర్ చూసారా ఎంత లైట్ వెయిట్ గా ఉందో అండ్ మన స్కిన్ పైన చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోద్ది. సో ఈ ప్రోడక్ట్ లో మనకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే PDRN అండ్ ఆల్సో బక్ choy ఆయిల్. సో PDRN ఏంటంటే సాల్మన్ స్పర్మ్ DNA ఉండడం వల్ల ఇది మన స్కిన్ పైన చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇట్ మేక్స్ అవర్ స్కిన్ రీజనరేట్ అండ్ మేక్స్ అవర్ స్కిన్ ఫర్మ్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ హైడ్రేట్స్ ఫ్రమ్ డీపర్ రూట్స్. అండ్ అంతేకాకుండా ఇట్ హ్యాస్ బక్ choy ఆయిల్ ఆల్సో విచ్ మేక్స్ అవర్ స్కిన్ కొలాజిన్ బూస్టింగ్ కి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇందులో రెవల్యూషనరీ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి మన డీపర్ సెల్యులర్ లెవెల్ నుంచి వర్క్ చేస్తుంది. సో మన స్కిన్ చాలా యూత్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ ఆఫ్టర్ అప్లికేషన్. అసలు మన స్కిన్ పైన ఏమి ఉన్నట్టు అనిపించదు, అందుకని చెప్పి నేను మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేస్తాను. అండ్ ఇది అప్లై చేసిన ప్రతిసారి మేక్ షూర్ యూ యూజ్ అ సన్ స్క్రీన్. మీరు కనుక ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ డాక్టర్ సేథ్స్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేయండి Vitika 2025. You will get 20% discount. And ఈ ప్రోడక్ట్ మనకి Amazon, Nykaa, Flipkart అండ్ పర్పుల్ లో అవైలబుల్ ఉంది. అండ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే మనకి స్కిన్ ప్రెప్ చేసేసాం కాబట్టి ఈ సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం టైం ఇస్తే అది స్కిన్ లోకి బాగా అబ్జర్వ్ అయింది. ఈ లోపల మనం సారీ సెలెక్షన్ చేయాలి, జ్యువెలరీ సెలెక్ట్ చేయాలి అండ్ ఆల్సో హ్యావ్ టు డూ మై హెయిర్. సో ఐమ్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రెడీ బికాస్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్ అనమాట. అది ఎందుకు లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి చీర సెలెక్ట్ చేసుకున్నాం. లెట్స్ గెట్ రెడీ. ఓకే, సో మనము ఇక్కడైతే ఒక 10% ఆఫ్ మై సారీస్లోంచి ఒక సారీ సెలెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రీమియం సారీసే ఉన్నాయి, లైక్ పట్టు చీరలన్నీ పెట్టింది. కొన్ని నార్మల్ సారీస్ కూడా ఇక్కడ మా మమ్మీ స్పెషల్గా నాకు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ దాచిపెట్టింది, ఎప్పుడన్నా కట్టుకో అని చెప్పి. నాకు బేసికల్గా ఈ రెడ్ సారీస్ అంటే చాలా ఇష్టము. ఇట్లా చెక్స్ ఉన్నవి, ఇట్లా బార్డర్ వచ్చింది. కానీ ఇంత రెడీ అయ్యామనుకోండి పెళ్లి కూతురు ముందు బాగోదు. సో అందుకనే వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం కొంచెం సింపుల్ సారీస్ సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ యా, ఈ సారీ అయితే నేను అసలు ట్రై చేయలేదు ఇప్పటి వరకు.
అండ్ బ్లౌజ్ కూడా రెడీగా ఉంది కాబట్టి. అండ్ ఈ మధ్య టిష్యూస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. లైక్ జాన్వీ కపూర్ కట్టుకుంది, చాలామంది ఇట్లా మన అదితిరావు హైదరి తన ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా కట్టుకుంది టిష్యూ సారీ. సో నేను ఇది మొన్న తెప్పించుకున్నా. సో ఇది అయితే ట్రై చేద్దాం. అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్. సో అందుకని చెప్పి నేను టిష్యూ సారీ కట్టుకోవాలనుకుంటున్నా. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంది. ఇవన్నీ అయితే చాలా హెవీ అయిపోతాయి. ఇది డ్రేప్ చేసుకోవడం ప్లస్ మేకప్ ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడైతే మనం వెళ్ళి మేకప్ దానికన్నా ముందు మనం జ్యువెలరీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నా స్టోర్లోంచి జ్యువెలరీ తీసుకుందాం. ఎవ్రీబడి హూ ఎవర్ కమ్స్ టు మై ప్లేస్ లైక్ ఇదేంటే షాప్ లాగా అన్నీ ఇలా సెట్ చేసుకున్నాం అని చెప్పి, బికాస్ ఇట్స్ రియలీ ఈజీ టు యాక్సెస్. ఎప్పుడైనా ఏదన్నా ఈవెంట్ ఉన్నా ఏమున్నా సరే ఫాస్ట్గా తీసుకోవడానికి ఇది ఈజీ. నాకు బాక్సుల్లో పెట్టి అవి ఎక్కడున్నాయో ఎత్తుక్కోవడంలో సగం టైం అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ అయితే మనం నెక్ పీస్ సెలెక్ట్ చేద్దాం. సో ఐ వాజ్ థింకింగ్ ఇట్ ఈస్ సిల్వర్ సారీ కాబట్టి ఇలాంటిది ఏదైనా పెట్టుకుంటే, బట్ రిసెప్షన్ కాదు కాబట్టి నాకు ఇట్లా వైట్ స్టోన్స్ వెళ్ళాలని లేదు. సో వీ కెన్ చెక్ మల్టిపుల్ కలెక్షన్స్, లైక్ మనకి ఏది కావాలి, సారీకి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుని అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీంట్లో కన్నా ఐ థింక్ వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్ ఫర్ దట్ సారీ ఇన్ దిస్. యాక్చువల్లీ నాకు ఇది నచ్చింది, మరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ ట్రెండీ ఆల్సో. ఇది ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం తీసుకున్న నెక్లెస్. ఇయర్ రింగ్స్ అయితే ఇవేమైనా ట్రై చేయవచ్చు అనుకుంటా, బికాజ్ ఇట్ హ్యాస్ చంపసౌరాలు లాగా కూడా మాటీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదేమైనా మ్యాచ్ అవ్వచ్చు. లేదంటే ఒక 2-3 ఆప్షన్స్ తీసి పెట్టుకుంటే బెటర్, బికాజ్ లాస్ట్ మినిట్లో స్ట్రెస్ అవ్వకుండా. ఇవి కూడా నచ్చాయి. సో ఇవి ఆప్షన్స్ నేను తీసి పెడుతున్నా. సో నాకైతే ఈ నెక్ పీస్ కూడా బాగుంటుంది అని అనిపించింది. సో ఫస్టే మీరు ట్రై అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. ముందే డిసైడ్ అయిపోద్ది ఇది బాగుంటుందని, బికాజ్ వేసుకున్నాకే సూట్ అవుతుందో లేదో తెలుస్తుంది. బట్ ఫస్టే మనం తీసి పెట్టుకుంటే ఏంటంటే మనకి టైం ఎక్కువ సేవ్ అయ్యిద్ది. తర్వాత చీర కట్టుకున్నాక అది ఇది చెక్ చేసుకోవడం టైం, చీర నలిగిపోద్ది, ప్లస్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం అనమాట రెడీ అయిపోయి ఇవన్నీ ఎత్తుక్కోవాలంటే. అందుకని నేనేం చేస్తానంటే యాక్చువల్లీ ముందు రోజు అన్నీ తీసి రెడీగా పెట్టుకుంటాను, బట్ ఈరోజు ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ దిస్. సో ఇది ఒకటి కూడా కలర్స్ నచ్చాయి. సో చూద్దాం రెండిట్లో ఏది సెట్ అవుతుందో. సో జ్యువెలరీ కూడా సార్టెడ్ కాబట్టి ఇప్పుడు నౌ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేద్దాము. అవి నా లైఫ్లో బ్యాంగిల్స్ అనేవి చాలా ఎక్కువ ప్లే చేస్తాయి అనమాట. ప్రతి అవుట్ఫిట్ పైన నాకు బ్యాంగిల్స్ వేసుకోవాలంటే చాలా ఇష్టం. ఐ మీన్ నాట్ ఆన్ అ మోడర్న్ అవుట్ఫిట్ బట్ ట్రెడిషనల్ చుడిదార్స్ ఆర్ ఎనీథింగ్. సో మనకి బ్యాంగిల్ కలెక్షన్ చాలా ఉంది కాబట్టి దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే, బట్ లెట్స్ గో. సో ఇప్పుడు మనకి రెడ్ బ్యాంగిల్స్ విత్ సిల్వర్ కావాలి కాబట్టి ఈ కింద ఇక్కడ రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద రెడ్ బ్యాంగిల్స్ దట్ ఐ వాంట్ టు యూస్, బికాస్ మన జ్యువెలరీ ఏవైతే మనం ఇయర్ రింగ్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ చోకర్ ఏవైతే యూస్ చేస్తామో వాటికి సూట్ అయ్యేటట్టు కూడా ఉండాలి బ్యాంగిల్స్ అవి కూడా. సో రెడ్, అండ్ ఐ వాస్ థింకింగ్ విల్ గో విత్ దిస్ కలర్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ అ సిల్వర్ బట్ లుక్స్ లైక్ సిల్వర్. సో అందుకని ఇవి కూడా మ్యాచ్ చేద్దాం. ఎవరో ఈ క్లాజెట్ మేకోవర్ చేసినప్పుడు బ్యాంగిల్స్ అవి అలా పెడితే అసలు కష్టం తీయడం అని, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఈజీ. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఐడియా. పర్సనల్గా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉందన్నమాట. సో మనకి ఐ థింక్ బ్యాంగిల్స్ ఆల్సో రెడీ. సో ఇప్పుడు మనకి hair and makeup is the balance thing that we have to do. So let's go get ready with the hair and makeup. Right time, right things will fall in place. And then hairstyle chesukundam anukunna, I forgot to open my new Dyson straightener animata, which we can use it without a plug. Dyson Coral straightener animata, and it comes like this. Looks so good. Yay! Finally my hands on this straightener. You can just lock it, and dintlo flight mode ivi kuda untayi anamata, and you just have to press it like this and it's ready. First aithe nenu hair partition chestuntunnanu, and partition ilaga koncham hair kinda odilesi పైన పార్ట్ మన క్రౌన్ పార్ట్ మొత్తం ప్యాక్ చేసేయాలి హాఫ్ వరకు, అండ్ దాన్ని ఐఎమ్ యూజింగ్ అ క్లిప్ టు సెక్యూర్ ఇట్. ఇట్స్ అ గర్ల్ థింగ్, గర్ల్ థింగ్, గర్ల్ థింగ్. ఇట్స్ అ గర్ల్ థింగ్, గర్ల్ థింగ్, గర్ల్ థింగ్. ఇట్స్ అ గర్ల్ థింగ్, గర్ల్ థింగ్, గర్ల్ థింగ్.
హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేస్తున్నాను. మీరు ఎలాంటి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అన్నా యూస్ చేయొచ్చు. అండ్ కోమ్ చేసుకున్న తర్వాత ఇది కూడా 2 పార్టిషన్స్ చేస్తున్నా, బికాస్ నాకు కొంచెం హెయిర్ థిక్గా ఉంటుంది కాబట్టి. ఈ హెయిర్ తీసుకుని ఇప్పుడు వీ కెన్ యూజ్ డైసన్ అండ్ దెన్ జస్ట్ స్ట్రైట్ ఇట్. సో ఇటు సైడ్ది మనము ఇటు సైడ్ ఓపెన్ అయ్యేలాగా చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలన్నమాట. అండ్ ఎక్కువసేపు ఉంచకూడదు, ఫుల్గా బెండ్ అయిపోద్ది. సో అప్పుడు మీకు ఈ బ్లో డ్రై లుక్ వస్తుంది. అండ్ యా, టడా, మై హెయిర్ ఇస్ డన్. సో ఇప్పుడు మనం మేకప్ చేసుకునే ముందు ఫస్ట్ మన లిప్స్ క్లీన్ చేసుకుందాము. ఎందుకంటే నా లిప్స్ చాలా డ్రైగా ఉంటాయి అండ్ పీల్ అయిపోతూ ఉంటాయి. నేను ఎప్పుడు చూసినా లిప్స్ పీల్ చేస్తూ ఉంటాను. ఫర్ మీ, ఐ డెఫినెట్లీ నీడ్ టు అప్లై లిప్ బామ్ బిఫోర్ మేకప్, సో దట్ మన మేకప్ అంతా అయ్యేసరికి లిప్స్ కొంచెం మాయిశ్చరైజ్ అవుతుంది. ప్రైమర్ వాడడం వల్ల ఏంటంటే మనకి పోర్స్ ఉన్నా లేకపోతే ఒక్కొక్క చోట పింపుల్ స్కార్స్ ఉన్నా సరే కొంచెం కవర్ అవుతుంది. ఫర్ దాట్ ఐఎమ్ యూజింగ్ అ బ్లెండింగ్ బ్రష్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యూజ్ చేస్తుందంటే కన్సీలర్ అనమాట. కన్సీలర్ ఏంటంటే మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే కనుక, లైక్ మీరు ఇక్కడ చూస్తే నాకు పిగ్మెంటెడ్ ఏరియా ఉంటుంది లైట్గా, కొంచెం మరీ ఎక్కువ లేదు, బికాజ్ ఐఎమ్ యూజింగ్ రైట్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఎక్కువ అంత అగ్రెసివ్గా స్కిన్ టోన్ చేంజ్ అవ్వలేదు. బట్ కొంతమందికి అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు కన్సీలర్. సో నేను కన్సీలర్ అప్లై చేస్తున్నా. సో మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ దొరుకుతాయి, కలర్ కరెక్టర్స్ కూడా దొరుకుతాయి. అండ్ నాకు పక్కన పెడితే నేను ఇట్లా రెడీ అయ్యి బయటికి వెళ్ళగానే ఫస్ట్ బేసిక్ చేసుకున్నా సరే సందేశ్ విల్ బీ లైక్, ఏంటి అంత మేకప్ వేసావు అని చెప్పి ఒక రియాక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు మనం కన్సీలర్ అయిపోయింది కాబట్టి మెయిన్గా ఫౌండేషన్ పెట్టే కన్నా ముందే మనం ఐ షాడో చేసుకోవాలి. సో మనం సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గో విత్ దట్ దట్ స్మోకీ ఐస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూద్దాం. సో మనం ఫస్ట్ ఐ లిడ్ని న్యూట్రల్ కలర్ తోటి మర్జ్ చేసుకుందాము. సో మనము ఇలాంటి కాజల్ పెన్సిల్ లైక్ బ్రాడ్ నిబ్ ఉన్నది తీసుకోవచ్చు, లేకపోతే వేరే కాజల్ పెన్సిల్స్ మీ దగ్గర ఏదున్నా తీసుకోండి. దాన్ని తీసుకుని యూ జస్ట్ హ్యావ్ టు సో అలా పెట్టిన తర్వాత మనం ఇట్లా మర్జ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇందాక ఐ షాడోకి బ్రష్ యూజ్ చేసాం కదా, దాంతో ఇట్లా జస్ట్ మర్జ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఫౌండేషన్ చాలా లైట్ ఉంటుంది అనమాట, ఎక్కువ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోద్ది, థిక్గా అస్సలు ఉండదు. అందుకని నేను ఎక్కువ అప్లై చేసినట్టు అనిపించవచ్చు. సో దీన్ని మనం ఎలా మర్జ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో బ్రష్ తీసుకుని, ఇలాంటి బ్రష్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది, లైక్ మర్జింగ్కి చాలా బాగా వర్క్ అవుద్ది అనమాట. సో దీన్ని నేను ఏం చేస్తానంటే జస్ట్ హ్యావ్ అ లుక్. అండ్ దెన్ బ్లష్ ఆన్ కూడా అయిపోయింది. సో బ్లష్ ఆన్ తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గెట్ మై మస్కరా డన్, సో దట్ ల్యాషెస్ పెట్టుకోవడం నాకు అంత అలవాటు లేదు కాబట్టి మస్కరా యూస్ చేస్తాను. సో మస్కరా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని కర్ల్ చేసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్లీ చాలామంది కర్ల్ చేసి మస్కరా పెడతారు, బట్ నాకెందుకో ఐ ఫీల్ మస్కరా కొంచెం అప్లై చేసుకున్న తర్వాత కర్ల్ చేస్తేనే మంచి లుక్ వస్తుందని. తర్వాత ఇందాక మనం కాజల్కి ఒక బ్రష్ యూజ్ చేసాం కదా,
ఆ స్పాంజ్తోనే జస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటే మనకు ఒక వెరీ థిన్ లేయర్ ఆఫ్ గ్రేనెస్ వస్తుంది. దాని తర్వాత ఐమ్ గోనా యూజ్ ఐబ్రో జెల్. ఐబ్రో జెల్ పెద్ద డిఫరెన్స్ ఇవ్వదు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది అప్లై చేసుకుంటే. సో ఐబ్రో కూడా అయిపోయింది. ఫైనల్గా వీ హ్యావ్ టు డూ ది లిప్స్ అనేవి ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు ఇదివరకు డార్క్ కలర్స్ అస్సలు నచ్చేవి కాదు. అంటే అవుట్ఫిట్స్ ఎలాంటి అవుట్ఫిట్ అయినా సరే డార్క్ కలర్ అస్సలు వేసేదాన్ని కాదు. బికాజ్ ఐ ఫీల్ మై లిప్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ డార్క్ కలర్స్ అస్సలు బాగుందని. బట్ ఐ ఫీల్ ఈ అవుట్ఫిట్కి మనం బ్రైట్ కలర్ యూస్ చేయొచ్చు బికాజ్ సారీ ఈజ్ గ్రే. సో దానికి మళ్ళీ ఇందాక పెట్టిన లిప్ బామ్ అంతా వైప్ చేసుకుని. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ లిప్స్ అనేవి మనం పెన్సిల్ తీసుకుని దాన్ని మంచిగా అవుట్లైన్ గీసుకోవాలి. It's a girl thing, girl thing, girl thing. 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 సో ఇట్లా లైనర్ చేసుకుని చూసుకోండి ఇటు సైడ్ ఈక్వల్గా రావాలి. ఇఫ్ యూ సీ ఇది కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి ఇటు సైడ్ కరెక్ట్ చేస్తున్నా. It's a girl thing, girl thing, girl thing. 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 అండ్ ఇప్పుడు నేను ఒక డార్క్ మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను జస్ట్ టు ఫిల్ అప్. It's a girl thing, girl thing, girl thing. 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 ఓకే, మన లిప్ కలర్ కూడా ఇలా వేసేసుకున్నాను సో దట్ ఇట్ కాంప్లిమెంట్స్ మై సారీ. సో ఓవరాల్ మేకప్ అయితే అయిపోయింది. జస్ట్ మనం కాజల్ ఒక్కటే పెట్టుకోవాలి. అది లాస్ట్లో సారీ కట్టుకున్నాక పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇది అనమాట మన లుక్. మేకప్ లుక్ అయితే ఇలా చేసుకున్నాను. సో ఇప్పుడు మనం సారీ డ్రైప్ చేసుకుందాము. నేనైతే కంప్లీట్ చీర పట్టు చీరలో అవి కట్టడం చాలా కష్టం, చాలా డిఫరెంట్గా కట్టవచ్చు. ఇది చాలా సింపుల్గా ఎలా కట్టుకోవాలో నేను చూపించాలనుకున్నాను. సో లెట్స్ డూ దట్. సో మనం టిష్యూ సారీ తీసుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేసుకుని మీకు పెట్టికోట్ ఎక్కడి వరకు కట్టుకోవాలనుకుంటున్నా అక్కడి వరకు కట్టుకోవాలి. దాని తర్వాత ఈ కార్నర్ ఉంది కదా, ఇది నావెల్ దగ్గర పెట్టుకోవాలి. చాలా మంది ఇటు నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ దానివల్ల ఏంటంటే చీర కుర్చీలు తక్కువ వస్తాయి అండ్ అంతేకాకుండా మనకి కాళ్ళకు అడ్డంగా వస్తుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు డ్రేప్ ఇట్ హియర్ అండ్ ఇలాగ మనము చుట్టూరు టర్న్ చేసుకోవాలి. 1 టర్న్ అండ్ దెన్ ఇట్లాగా మనం మొత్తం ఆల్మోస్ట్ సారీ అంతా ఇలా డివైడ్ చేసుకుని నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్. మనం పళ్ళు అంటే మీరు ప్లీట్స్ పెట్టాలనుకుంటే ప్లీట్స్, నేనైతే ఈ సారీకి ప్లీట్స్ పెట్టాలనుకోవట్లేదు. సో అందుకని చెప్పి సింగిల్ పళ్ళు కాబట్టి దాన్ని మెజర్ చేసుకుంటున్నాను. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, girl thing. సో సింగిల్ పళ్ళు వేసినప్పుడు ఏంటంటే మనం జస్ట్ మోకాల వరకు మెజర్ చేసుకుంటే చాలు. దాన్ని ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ మనం ఏదైతే గ్యాప్లో ఉంచామో సారీ, ఆ ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకుని యూ జస్ట్ హ్యావ్ టు పిన్ ఇట్ హియర్ ఇన్ ద కార్నర్. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, girl thing. పిన్ చేసుకుని ఈ సారీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని తీసుకుని కుర్చీలు పెట్టుకోవాలి. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, which are like 5 inches ఇట్లా ఫింగర్ ఇట్లా పెట్టుకుని నీట్గా పెట్టుకోవాలి. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, girl thing. సో ఇవన్నీ ఇప్పుడు మీరు పిన్ చేయక ముందే మేక్ షూర్ దీస్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ చీర ఎటు చెప్తే అటు వింటది కాబట్టి మనకి నీట్గానే ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్స్. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing. సో ఇవన్నీ ఇప్పుడు మీరు ఇక్కడ పిన్ చేసుకోవాలి. ఇవి స్ట్రైట్ ఉన్నాయో లేదో, కిందికి పైకి ఉన్నాయో అవన్నీ ఇక్కడే చూసుకోవాలన్నమాట. బికాజ్ ఒకసారి పిన్ చేశాక మనం అడ్జస్ట్ చేయలేం కాబట్టి. సో ఈ ప్లీట్స్ ఇలా పట్టుకున్న తర్వాత మనము దీన్ని నీట్గా ఈ సైడ్ మళ్ళీ లోపలికి అనుకుని ఇది పిన్ చేసుకోవాలి, లోపలికి టక్ చేసుకోవాలి. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, girl thing. It's a girl thing, girl thing, girl thing. టక్
చేసుకున్నాక యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ పళ్ళు అండ్ దెన్ స్ట్రైట్ ఇట్ అప్. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడ మీకు ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది, దాన్ని ఇటు టక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో వెనక్కి, సో దట్ ఇక్కడ మీకు బల్జీగా ఉండదు కాబట్టి ఇక్కడ. దాని తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ ఓన్లీ సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి we just have to put it. సో మేక్ షూర్ ఈ సారీ మొత్తం ఇక్కడ కూడా నీట్గా వచ్చేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సారీ కట్టుకున్నప్పుడు అన్కంఫర్టబుల్ ఉంటాము అని. అస్సలు కాదు. పెట్టికోట్ టైట్గా కట్టుకుని పిన్స్ అని సరిగ్గా సెక్యూర్ చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా డ్రైపింగ్ వస్తుంది. అండ్ నేనైతే సింగిల్ పళ్ళు ఇలా వేసుకుంటున్నాను. సో మనం ఈ సారీని టైట్గా, ఇది ఏంటంటే కాలర్ వరకు వచ్చింది నాకు బ్లౌజ్, సో దాన్ని మనం ఇక్కడ సెక్యూర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ప్లీట్స్ అన్ని చెక్ చేసుకుని, నా దగ్గర ఐ హ్యావ్ ప్లీట్ సెక్యూర్ పిన్. మామూలుగా అయితే సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇలాంటి స్లైడ్ యూజ్ చేసుకుంటే ఏంటంటే సారీ ఎటు కదలకుండా ఉంటుంది. అది నేను ప్లీట్స్కి పెట్టేస్తాను. సో ప్లీట్స్ వోంట్ బి మూవ్డ్ అనమాట. సో నాకైతే ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చిందని అనిపిస్తుంది. సో బేసికల్గా నేనైతే ఒక 5 minutesలో డ్రేప్ చేసేసుకుంటా. యాక్చువల్లీ నా పెళ్ళికి కానీ కృతికా పెళ్ళికి మేమే సారీస్ డ్రేపర్ని పెట్టుకోలేదు. సో అండ్ యా కంప్లీట్గా అయితే ఇలా ఉంది. సో ఫుల్గా రెడీ అయిన తర్వాత ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. అండ్ నేను సింగిల్ పళ్ళు వేసుకున్నాను కాబట్టి ఇది. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ వేసేసుకుంటే మనం రెడీ అయిపోయినట్టే. Okay, now I think this is the necklace I am thinking to put on, because మనం ఎంత సింపుల్ అనుకున్నా సరే అక్కడ అందరూ ఎలా రెడీ అయ్యి వస్తున్నారు, మనం అటెండ్ అయ్యే వెడ్డింగ్ టైప్ ఏంటి అన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను కొంచెం సింపుల్ సారీ కట్టుకున్నా సరే నెక్లెస్ అవి కొంచెం హెవీగా పెట్టుకుందాం అనుకున్నాను. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, సో నెక్ పీస్ ఇది పెట్టుకున్నాను అనమాట. అండ్ ఐ ఫీల్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. అండ్ మ్యాచింగ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. సో కాజల్ లాస్ట్లో ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్, అంటే స్మర్జ్ అవ్వకుండా ఉండడానికి. సో అందుకని చెప్పి లాస్ట్లో కాజల్ యాడ్ చేసుకోవాలి. So this is how I got ready for my friend's wedding reception. First అయితే రిసెప్షన్ అవుతుంది, ఎందుకంటే దాని తర్వాత మిడ్ నైట్ వెడ్డింగ్ ఉంది. సో ఐ మైట్ చేంజ్ మై సారీ, బట్ ఓవరాల్గా అయితే నేను ఈవినింగ్ వెడ్డింగ్ స్టైల్లో రెడీ అయ్యాను. ఈవినింగ్ రిసెప్షన్ కానీ సంగీత్కి కానీ ఆర్ కాక్టైల్ పార్టీస్కి ఇట్లా రెడీ అవ్వచ్చు. ఇట్ బీ నైస్. యూ కెన్ జస్ట్ ఇన్కాపరేట్ అ స్లీవ్లెస్ బ్లౌజ్. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా స్టైల్ చేసుకోండి. హౌఎవర్ యూర్ కంఫర్టబుల్. నాకైతే ఇలా పర్ఫెక్ట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మేకప్ అండ్ సారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ ఎవ్రీథింగ్ అసలు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీస్, అండ్ యువర్ సీ యూ గైస్ నెక్స్ట్ వీక్.